వ్యాపారం కాకపోతే ఇంకొక వ్యాపారం, ఈ ప్రాంతం కాకపోతే ఇంకొక ప్రాంతం. అందుకే మనం తినేదైనా సంపాదించేదైనా చేసేదైనా సరే అది హరామా హలాలా అని మనల్ని ప్రశ్నించుకోవాలి. అందుకే ఈ యొక్క హజ్ చేయాలంటే కూడా అది హలాల్ సంపాదన అయి ఉండాలి. అల్హమ్దులిల్లా గుర్తుపెట్టుకోవాలి. కేవలం హజ్ చేయడం కోసమే కాదు, జీవితాంతం కూడా మనం హలాల్ సంపాదన కోసమే ప్రయత్నించాలి. ఇక ఎప్పుడైనా సరే అనుకోకుండా మరి ఈ యొక్క ధర్మయుద్ధం ఏదైనా ఉంటే దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నించాలి, పారిపోవడానికి ప్రయత్నించకూడదు. మరియు అటువంటి వాటికి కనీసం సపోర్ట్ అయినా చేయాలి. అల్హమ్దులిల్లా. మరి యుద్ధధనం ఏదైతే ఉందో దాంట్లో 5వ వంతు బైతుల్ మాల్కి అప్పగించాలి. దాంట్లో మనం నొక్కేయాలని దొంగతనం చేయాలని చూడకూడదు అనమాట. ఇక బానిసలు కానీ ఖైదీలు కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారిని క్షమించి విడుదల చేయడం కోసం ప్రయత్నించాలి. ఇక పరిహారాలు చెల్లించాలి, హక్కులు చెల్లించాలి. మరియు మనం కూడా ఏదైనా పాపాలు కనుక మన ద్వారా జరిగిపోతే వాటికి పరిహారాలు ఏమున్నాయో ఆ యొక్క పరిహారాలు కూడా చెల్లించాలి. మరియు మొక్కుబడులు వాగ్దానాలు ఏవైనా ఉంటే మన ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఆ యొక్క మాటను పూర్తి చేయాలి. ఇక అల్లా యొక్క ఆదేశాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లా యొక్క ఆదేశాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇక అన్యాయంగా ఎవరిని కూడా చంపకూడదు, ఎవరిని హింసించకూడదు. నోటితోటి మరి నోటిని రక్షించుకోవాలి. ఎవరైతే నోటిని మరియు మర్మాంగాన్ని రక్షించుకుంటారో, ఎవరైతే నోటిని మరియు మర్మాంగాన్ని రక్షించుకుంటారో, అల్లాహు అక్బర్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఇన్షాల్లా అల్లా తలిస్తే వారికి స్వర్గం లభిస్తుంది అని. మరియు ఎవరైనా మనకి ఏదైనా మాట ఇస్తే లేదా ఎవరైనా మన దగ్గర ఏదైనా వస్తువు పెడితే, ఒక పేపర్ పెట్టినా ఏదైనా వస్తువు పెట్టినా కూడా అది మనకి దగ్గర అమానత్, దాన్ని కాపాడాలి, రక్షించాలి. మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా వారికి ఇచ్చేయాలి. దాన్ని కాజేయటం, దొంగతనం చేయటం, అబద్ధం చెప్పడం, మోసం చేయడం ఇట్లాంటివి చేయకూడదు. అమానతులు తిరిగి అప్పచెప్పాలని చెప్పడం జరుగుతుంది. ఎవరిని హింసించకూడదు. వ్యభిచారం చాలా ఘోరమైన పాపం. ఈ యొక్క వ్యభిచారంలో ఈ యొక్క వ్యభిచారం ఎంత పాపమో ఇంకా ముందు మనం చూడబోతూ ఉన్నాం, దాంట్లో చెప్పుకుందాం. ఇంకా అధర్మ సంపాదనకు దూరంగా ఉండాలి, అక్రమ సంపాదనకు దూరంగా ఉండాలి. మరియు నీవు ఒక పాపం చేసి దాని ద్వారా పుణ్యకార్యం చేస్తా అంటే అది స్వీకరించబడదు. నువ్వు ఒక పాపకార్యం చేసి ఆ డబ్బులతో మసీదు కట్టిస్తా అంటే, ఆ డబ్బులతో మదర్సా కట్టిస్తా అన్న, ఆ డబ్బులతో సోషల్ వర్క్ సమాజ సేవ చేస్తా అంటే కూడా అల్లా వద్ద అది స్వీకరించబడదు. అల్లా వద్ద అది స్వీకరించబడదు. వాటికి పుణ్యకార్యాలు కూడా లభించవు. అందుకే పాపకార్యాలు, అక్రమం, అన్యాయం ద్వారా, హరాం ద్వారా సంపాదించిన ఏ సంపద ద్వారా కూడా దాని ద్వారా పాపాలు క్షమించబడవు, దాని ద్వారా పుణ్యాలు కూడా లభించవు.